తిరుమల కొండల మీద మొట్టమొదటగా నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? 1000 ఏళ్ల క్రితమే స్వామివారి అభిషేకం చేయడం కోసం తిరుమల నంబి అనే ఒక వ్యక్తి 8 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాపనాశనం నుంచి నీళ్లను తెచ్చేవాడు. తిరుమల నంబి అలా ఒక రోజు నీళ్లను ఇస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి తనకు బాగా దాహం వేస్తుందని నాకు నీళ్లను ఇవ్వమని అడుగుతాడు. దానికి నంబి ఇవి స్వామివారి అభిషేకానికి తీసుకెళ్తున్నాను అని ఇవ్వడం కుదరదని ఇవ్వకుండా వెళ్లిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకు కన్నం పెట్టి దాని నుంచి మంచి నీళ్లను తాగుతాడు. అయితే గుడి దగ్గరికి వచ్చేటప్పటికి నీళ్లు లేవని చూసుకున్న నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండ మీదకి తన బాణాన్ని వేసి జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇక అప్పటి నుంచి స్వామివారి అభిషేకానికి కావలసిన నీళ్లను ఇక్కడి నుంచే తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగా. అయితే వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి. ఇంకా ఆ నీళ్లను తీసుకొచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.